మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి దాంట్లో విద్య లేదంటారా? అమ్మా అయ్యలారా, అమ్మలారా చెప్పాలా? ఆయనకి విశ్వాసం గుర్తొచ్చింది. పెద్ద అయినప్పుడు అన్ని గుర్తుకొచ్చాయి. ఎవరింట్లో పెరిగాడు? రాజు యొక్క కుమార్తె ఇంట్లో పెరిగాడు. మరి ఈయనకి విద్య తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? ఏమ్మా ఎంత ఉంటుంది విద్య? ఏమన్నా రక్షించిందా? కాపాడిందా? చెప్పాలి మీరే. కాపాడలేదండి. ఏది కాపాడింది? తీసుకున్న తీర్మానము చేసుకున్న ప్రతిష్ట మార్చిందండి. అనంటారా కాదంటారా? అందుకని అక్కడ విశ్వాసం బట్టి ఏం చేస్తున్నాడు? ఐగుప్తు ధన భోగం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే క్రీస్తు విషయమైన నింద అనుభవించిన గొప్ప భాగ్యమని ఎంచుకొని ఏం చేస్తున్నాడు? ఆయన వదిలేశాడు. వదిలేసిన దాంట్లో మనం ఏమనుకుంటాడు? రాజరికాన్ని, డబ్బుని, ఆస్తుని, ఐశ్వర్యం వదిలేశాడు. దాంట్లో విద్య లేదా? లేదా? ఉందా లేదా? మోషేకి విద్య లేదంటారా? ఉందా లేదా? అంటే మేము చదివిపిస్తున్నాం కదా, నేను దానికి మేము ఉంటే అక్కడ పలకాలి. ఇప్పుడు మమ్మల్ని వదిలే దీని గురించి నువ్వేదో చెప్పుకోమంటారు. ఏమండి, ₹1,00,000 శాలరీ పరలోక రాజ్యం నన్ను చేర్చేదా? చెప్పాలి మరి. నీ ₹1,00,000 ఉంటే నీ దగ్గర పెట్టుకోరా? నాకెవరు కావాలి? ప్రభువు కావాలని రిజైన్ చేసి వచ్చానండి. నేను ఏమైనా సుఖ సంతోషాలు ఉన్నప్పుడు రిజైన్ చేశానా? లేదండి. కష్టాలు కొని తెచ్చుకుంటావారంటే కూడా సరే ప్రభు అన్నాను. కారణము ప్రతిష్ట. ఎందుకంటే నన్ను ఎందుకు కన్నావో, ఎందుకు ప్రాణం ఇచ్చావో కానీ నేను రూపించబడకపోతే పాత్ర ఎందుకు పనికొస్తుంది? ₹1,00,000 శాలరీ ఉంటే పిల్లలతో హాయిగా బ్రతుకుంటాను. కానీ లోక రాసిన చాలు నాకు ₹1,00,000 శాలరీ కాదు. నాకు కావాల్సిన ఏం కావాలి? నీతో జీవించి జీవితం కావాలి. ప్రతిష్ఠించబడిన బ్రతుకు కావాలి. ఆ ప్రతిష్ఠించిన బ్రతుకులో అనేకులు ప్రతిష్ఠించేటువంటి ఒక మంచి జ్ఞానం నీ యొద్ద కావాలి. అనేక ఆత్మలను సంపాదించడానికి ₹1,00,000 శాలరీ కూడా వదిలించారండి. దానియేలు ఉన్నాడండి, జ్ఞానవంతుడే కాదా? రాజు తర్వాత ఎవరండి? దానియేలే.